హైదరాబాద్ రోడ్లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. నిత్యం యాక్సిడెంట్లతో భయం పుట్టిస్తున్నాయి రోడ్లు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు పోలీసులు. ఈ యాక్సిడెంట్స్ ఎక్కువగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున సమయంలో జరుగుతున్నాయని గుర్తించారు పోలీసులు. కొన్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుంటే మరికొన్నిటిలో గాయాల పాలవుతున్నారు. సిటీలో రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు ప్రజలు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ యాక్సిడెంట్లకు యువకులే కారకులవుతున్నారని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. జీడిమెట్లలో దేవేందర్ నగర్ నుంచి గాజుల రామారం వెళ్తున్న ఎక్స్యూవీ కారులో మనీష్ గౌడ్తో పాటు 5 స్నేహితులున్నారు. ర్యాష్ డ్రైవింగ్తో అతి వేగంగా వెళ్తున్న కారు అక్కడే పనిచేస్తున్న గోపి అనే సెక్యూరిటీ గార్డ్ని ఢీకొట్టడంతో మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే కారులోని ప్రయాణికులు పారిపోగా డ్రైవింగ్ చేస్తున్న మనీష్ గౌడ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు. ఇక నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం రోడ్డు ప్రమాదం జరిగింది. మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన కారుని టిప్పర్ లారీ ఢీకొట్టింది. కారులో 3 వ్యక్తులు మణికొండ ప్రాంతానికి చెందిన గౌతమ్, సుదీప్, ఈశ్వర్లు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా గుర్తించారు పోలీసులు. టిప్పర్ వాహనం అతి వేగంగా రావడంతో ప్రమాదం జరిగిందన్నారు. కారులో చిక్కుకున్న 3 బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు పోలీసులు. హుమాయూన్ నగర్లో తార్ వాహనం అతి వేగంగా వచ్చి బైక్లు, ఆటోను ఢీకొట్టింది. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఓ మహిళ కారును డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించారు స్థానికులు. మరోవైపు రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై ముందు వెళ్తున్న కారును టాక్సీ ఢీకొట్టడంతో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు కోకాపేట్లో హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలా రోజు గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడో ఓ చోట యాక్సిడెంట్లు జరిగి రోడ్లు రక్తమోరుతున్నాయి. మద్యం మత్తు, అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు పోలీసులు. రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు సిటీ పోలీస్. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ బెంగళూరు హైవేపై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సంతరాయి దగ్గర రోడ్డు దాటుతున్న వ్యక్తిని స్కూల్ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సును తీసుకుని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు డ్రైవర్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ స్కిడ్ అయి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రాజేంద్రనగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ వైపు బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయాలైన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. హైదరాబాద్ బండ్లగూడ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో 2 మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రయాన్ గుట్ట నుంచి బండ్లగూడ వెళ్లే దారిలో షాదన్ హోటల్ సమీపంలో బైక్పై స్పీడ్గా వెళ్లి డివైడర్ను ఢీకొట్టాడు. బైక్పై ఉన్న 2 మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బండ్లగూడ పోలీసులు.